Welcome to the math class. Today I'm discussing about the problems on Leibniz test for alternating series. What about alternating series and a Leibniz statement? Recap. The alternating series summation minus 1 whole power of n minus 1 into un for all n belongs to n is converges if first condition un greater than or equals to un plus 1 for all n belongs to n. That is un is a decreasing sequence. And the second condition, limit n tends to infinity un is equal to 0. So these two conditions are satisfied. The given series is converges. ఒకటి మీరు అబ్జర్వ్ చేస్తే సమ్మేషన్ -1 హోల్ పవర్ n - 1 ఇంటూ యూఎన్, దీని తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూఎన్. ఇక్కడ మనం యూఎన్ ని ఫైండ్ అవుట్ చేసి ఆ యూఎన్ అనేది ఈ రెండు కండిషన్లు సాటిస్ఫై కనుక చేస్తే దట్ ఈస్ బై ఆల్టర్నేటింగ్ బై లెబ్నిజ్ టెస్ట్ ప్రకారం ద గివెన్ సిరీస్ ఈస్ కన్వర్జెస్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? రైట్. ప్రాబ్లమ్స్. టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్. టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ ఆఫ్ 1 minus 1 by 2 plus 1 by 3 plus 1 minus 1 by 3 minus 1 by 4 plus and so on. ఒకటి ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ అండ్ సో ఆన్. సొల్యూషన్. గివెన్ సిరీస్ 1 minus 1 by 2 plus 1 by 3 minus 1 by 4 plus and so on. This can be written as summation -1 whole power n - 1 into un, that is equal to summation -1 whole power of n - 1 into 1 by n. n is equal to 1 పెడితే ఫస్ట్ టర్మ్ వస్తుంది. n is equal to 2 పెడితే సెకండ్ టర్మ్, n is equal to 3 పెడితే థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్ అండ్ సో ఆన్. కాబట్టి విచ్ ఈస్ an alternating series. కాబట్టి therefore by Leibniz test ప్రకారము here un is equal to 1 by n, అంటే -1 whole power of n - 1 తర్వాత un ఉంది మనకి. un is equal to 1 by n. నౌ ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తాను, అంటే లెబ్నిజ్ టెస్ట్ లో సెకండ్ కండిషన్ అప్లై చేస్తాను. లిమిట్ n tends to infinity un is equal to limit n tends to infinity 1 by n is equal to 0. సెకండ్ కండిషన్ డన్. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ లో ప్రూవ్ చేయాలి అంటే ఫస్ట్ కండిషన్ ఏమింది? యూఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు యూఎన్ ప్లస్ 1 కదా. కాబట్టి యూఎన్ ఎవరున్నారు ఇక్కడ? 1 by n ఉంది. అంటే n తో వచ్చే టర్మ్ తీసుకుంటాం. యూఎన్ వి హ్యావ్ n ప్లస్ 1 గ్రేటర్ దాన్ n అని తీసుకుంటాను. ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు, అంటే నాకు యూఎన్ వచ్చేటట్లుగా యూఎన్ రావాలి. అంటే యూఎన్ అంటేనేమో 1 by n, యూఎన్ ప్లస్ 1 పెడితే 1 by n ప్లస్ 1, ఈ రెండు టర్మ్స్ వచ్చేటట్లుగా ఇక్కడ వీ హ్యావ్ n ప్లస్ 1 గ్రేటర్ దాన్ n ఇలా తీసుకొని దీని రెసిప్రోకల్ రాసుకుంటా. దట్ ఇంప్లాయిస్ అప్పుడు 1 by n ప్లస్ 1 లెస్ దాన్ 1 by n ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. యూఎన్ n ప్లస్ 1 అనేది గ్రేటర్ దాన్ n, ఇది ఓకే. కానీ నాకేముండాలి? డిక్రీజింగ్ రావాలి. కాబట్టి అప్పుడు రెసిప్రోకల్ రాసుకోవాల్సి వస్తుంది అనమాట. కాబట్టి దట్ ఇంప్లై 1 by n ప్లస్ 1 అంటే un plus 1 less than un for all n belongs to n. Therefore, summation -1 whole power of n - 1 into un is equal to summation -1 n - 1 into 1 by n is convergent. Hence solved. Next, problem number 2.
Problem number 2. Test for 1 minus 1 by 1 factorial plus 1 by 2 factorial minus 1 by 3 factorial plus and so on. Solution: given series 1 minus 1 by 1 factorial plus 1 by 2 factorial minus 1 by 3 factorial plus and so on. ఇక్కడ లాస్ట్ క్లాస్లో 2 క్లాసెస్ బిఫోర్ అనుకుంటా మనకి ఫ్యాక్టోరియల్ నొటేషన్ వస్తే డిఆలంబర్ట్స్ రేషియో టెస్ట్ యూస్ చేయండి అనుకున్నాం. కానీ ఇక్కడ డిఆలంబర్ట్స్ అవసరం లేదు. ఎందుకని? ఒకటి మైనస్, ఒకటి ప్లస్, ఒకటి మైనస్, ప్లస్ మైనస్ ఇక్కడ ఆల్టర్నేటింగ్ అని తెలిసిపోతుంది. కాబట్టి డిఆలంబర్ట్స్ నో నీడ్ టు ప్రూవ్ దట్ వన్. కాబట్టి దీన్ని ఎంత టర్మ్ ఎలా రాసుకుంటాము? summation -1 whole power n minus 1 into un, that is equal to summation -1 whole power of n minus 1 into un. ఎలా రాసుకోవచ్చు అంటే 1 by n minus 1 factorial. n is equal to 1 పెడితే ఫస్ట్ టర్మ్, n is equal to 2 పెడితే సెకండ్ టర్మ్. ఓకేనా? which is an alternating series. కాబట్టి we must test by Leibniz test. LT means Leibniz test. Now un is equal to దీని తర్వాత వచ్చే టర్మ్ un, ఇది 1 by n minus 1 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు లిమిట్ అప్లై చేద్దాం. అంటే సెకండ్ కండిషన్, లెబ్నిజ్ టెస్ట్ యొక్క సెకండ్ కండిషన్. n minus 1 factorial that is equal to 0. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ చేయాలి. ఫస్ట్ కండిషన్ చేయాలి అంటే we have, మనకు తెలిసిన కండిషన్ n minus 1 factorial is always less than n factorial for all n belongs to n. ఇది ఆల్రెడీ అందరికీ తెలిసింది కండిషనే. ఇప్పుడు దీని రెసిప్రోకల్ రాద్దాం. 1 by n minus factorial greater than 1 by n factorial for all n belongs to n. That implies ఇదంటే un, ఇదంటే un greater than un plus 1 for all n belongs to n. ఈ కండిషన్ వచ్చేటట్లుగా ఇక్కడ మీరు ఎజ్యూమ్ చేసుకోవాలి. కాబట్టి therefore by Leibniz test the given series into un summation -1 whole power of n minus 1 into un అంటే 1 by n minus 1 factorial is converges. ఓకేనా? hence proved. Next problem number 3. ప్రాబ్లం నెంబర్ 3. సో మీకు ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా మీరు ఇలాగే చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అండ్ వన్ మోర్ ప్రాబ్లం చూద్దాం. టెస్ట్ ఫర్ సమ్మేషన్ n is equal to 2 to infinity, n is equal to 1 పెట్టకూడదు ఇంకా, -1 whole power of n minus 1 -1 whole power n minus 1 అంటే n పెడదాం, ఓన్లీ n -1 whole power of n into n into 1 by log n. ఇది క్వశ్చన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ un అంటే 1 by log n అని మనకి క్లియర్గా తెలుస్తుంది. ఓకేనా? సొల్యూషన్ గివెన్ సిరీస్ summation n is equal to 2 to infinity -1 whole power of n into 1 by log n. అంటే that is equal to summation n is equal to 2 to infinity -1 whole power of n into un, which is ఒకటి -1 ఉంది కదా, కాబట్టి which is an alternating series. కాబట్టి therefore by Leibniz test ప్రకారము let un is equal to 1 by log n. 1 by log n. ఇప్పుడు లిమిట్ అప్లై చేద్దామా? లిమిట్
n tends to infinity un limit n tends to infinity 1 by log n ఆటోమేటిక్గా 0 అయిపోతుంది. ఫస్ట్ కండిషన్లో యూఎన్ గ్రేటర్ దాన్ యూఎన్ ప్లస్ 1 రావాలి కదా. కాబట్టి వీ హ్యావ్ ఇక్కడ చూడండి ఎలా ప్రూవ్ చేయాలో చూడండి. ఇక్కడ ఈ డైరెక్ట్ ముందు ఇది పెట్టేసుకోండి. యూఎన్ గ్రేటర్ దాన్ యూఎన్ ప్లస్ 1 ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2. ఈ కండిషన్ రావాలి. దీని స్టెప్ నుంచి పైకి వెళ్దాం. ఇప్పుడు యూఎన్ అంటే ఇక్కడ ఈ స్టెప్ ఏమి రావచ్చు మీకు? యూఎన్ అంటే 1 బై యూఎన్ అంటే 1 బై లాగ్ ఎన్ 1 బై log n గ్రేటర్ దాన్ 1 బై యూఎన్ ప్లస్ 1 అంటే ఎంత ఉండాలి? 1 బై లాగ్ ఎన్ ప్లస్ 1 ఉండాలి, అంతేగా. దీని నుంచి ఇది రెసిప్రోకల్. ఇది నార్మల్ అయితే ఎలా జరుగుతుంది? నార్మల్ అయితే లాగ్ ఎన్ లెస్ దాన్ లాగ్ ఎన్ ప్లస్ 1, అంతేగా. ఎన్ ప్లస్ 1 ఇక్కడ ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2. ఓకేనా? చూసారా, మనకి ఏది కావాలో తెలుసు, ఇది కావాలని తెలుసు. ముందు ఇది రాసేసుకొని కింద నుంచి వెళ్ళిపోండి. అప్పుడు మీకు వీ హ్యావ్ అనేది వచ్చేస్తుంది ఎలాగో. కాబట్టి దేర్ ఫోర్ బై లెబ్నిజ్ టెస్ట్ summation n is equal to 2 to infinity minus 1 whole power of n into 1 by log n is convergent. Hence solved. And one more problem. Problem number 4. Test for convergence. Test for 1 minus 3 by 2 plus 4 by 3 minus 5 by 4 plus and so on. Solution: given series 1 minus 3 by 2 plus 4 by 3 minus 5 by 4 plus and so on. Now ఎంత టర్మ్ రాసుకోవాలి కదా. Now minus 1 whole power of n minus 1 into un is equal to summation minus 1 whole power n minus 1 into ఇప్పుడు ఇది nth టర్మ్ అంటే n plus 1 by n plus 1 by n is equal to 1 పెడితే ఫస్ట్ టర్మ్, n is equal to 2 పెడితే సెకండ్ టర్మ్, n is equal to 3 పెడితే థర్డ్ టర్మ్, and 4 and so on, which is an alternating series. కాబట్టి therefore by Leibniz LT means Leibniz test ప్రకారము let un is equal to n plus 1 by n. ఇదేగా ఇది ఏదైతే ఉందో అది. therefore లిమిట్ అప్లై చేయండి. లిమిట్ n tends to infinity un is equal to limit n tends to infinity n plus 1 by n. limit n tends to పైన n కామన్ తీస్తే 1 plus 1 by n డివైడెడ్ బై కింద n క్యాన్సిల్. లిమిట్ అప్లై చేస్తే 1 plus 0 అవుతుంది, అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చేసింది. కానీ ఎంత రావాలి మనకి? 0 రావాలి, కానీ 1 వచ్చింది కదా. కాబట్టి ఏమవుతుంది? కండిషన్ ఫెయిల్ అయిపోయింది. కాబట్టి a condition of Leibniz test fails. ఎందుకు ఫెయిల్ అయింది? ఈక్వల్ టు 0 రావాలి, కానీ 1 వచ్చింది కాబట్టి ఫెయిల్ అయిపోయింది. కాబట్టి therefore ఇంకా సెకండ్ కండిషన్ ఫస్ట్ కండిషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. therefore the given alternating series is not convergent, అంటే డైవర్జెంట్ అవుతుంది అనమాట. ఈజ్ నాట్ కన్వర్జెంట్. ఓకేనా? సో నెక్స్ట్ ప్రాబ్లం నంబర్ 5. టెస్ట్ ఫర్ summation minus 1 whole power of n minus 1 into 1 by n into root n. See, solution: given
summation minus 1 whole power of n minus 1 into n into root n. This is an alternating series. This is an minus 1 ganaka minus 1 whole power of n minus 1 unte alternating. This is an alternating series. Kabatti therefore by Leibniz test, let un is equal to 1 by n into root n. Therefore, limit n tends to infinity, un is equal to limit n tends to infinity, un అంటే ఎంత వచ్చింది మనకి 1 by n into root n, that is equal to 0. So second condition done. ఇకపోతే first condition. Now we have ఇప్పుడు మనం ఏం కండిషన్ ప్రూవ్ చేయాలి చెప్పండి. ఇక్కడ un ఇక్కడ డైరెక్ట్ గా రాసేస్తున్నా చూడండి. therefore un greater than un plus 1 for all n belongs to n. ఇది కావాలి. ఇప్పుడు we have అనేది ఎలా వస్తుందో చూద్దాం, కింద నుంచి వెళ్దాం. ఓకేనా? దట్ ఇంప్లైస్ un అంటే మనకు ఆల్రెడీ 1 by n root n అనేది ఉంది, అంతే కదా? గ్రేటర్ దాన్ un plus 1 అంటే ఏమైంది అప్పుడు 1 by n plus 1 into root n plus 1 అవ్వాలి, అంతేగా? n అంటే n, మరి n plus 1 అంటే n ప్లేస్ లో n plus 1 పెట్టుకున్నాం, అంతే, ఏం చేయాల. ఓకే, ఇది 1 by 1 అయిపోయినాయి కదా. దీన్ని ఇది రెసిప్రోకల్ నార్మల్ గా రాసుకోవాలంటే n into root n less than n plus 1 into root n plus 1 ఇది రావాలి, అంతేగా? we have ఇక్కడ చూడండి, we have ఇప్పుడు చూడండి n into n less than n plus 1 రాస్తా, for all n belongs to n. ఇక్కడ చూడండి n less than n plus 1, అలాగే root n and also root n less than root n plus 1. The product of these two is always less than this one. ఓకేనా? ఇది అండ్ ఆల్సో దిస్ వన్, ఈ రెండింటిని ప్రొడక్ట్ చేసుకోండి. n ఇంటూ రూట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ n ఇంటూ రూట్ n లెస్ దాన్ n plus 1 ఇంటూ రూట్ n plus 1 ఆల్సో లెస్ దానే కాబట్టి డన్. ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n కాబట్టి ఇది అయిపోయింది. కాబట్టి దేర్ ఫోర్ బై Leibniz test, summation minus 1 whole power of n minus 1 n into root n is convergent. Hence solved. Okay na? And the next problem number 6. Problem number 6. Test for summation minus 1 whole power of n minus 1 into 1 by root n. Solution given summation minus 1 whole power of n minus 1 into 1 by root n, that is equal to summation minus 1 whole power of n minus 1 into un. This is an alternating series. This is an alternating series. Alternating series kabatti by using Leibniz test, let un is equal to 1 by root n. un వచ్చేసింది కాబట్టి సెకండ్ కండిషన్ ఏం చేయాలి, లిమిట్ అప్లై చేద్దాం. therefore limit n tends to infinity un is equal to limit n tends to infinity 1 by root n, that is equal to 0. Second condition done. ఇప్పుడు first condition, we have n less than n plus 1 for all n belongs to n. That implies ఇప్పుడు చూడండి n less than n plus 1 కదా, అలాగే also root n less than root n plus 1 for all n belongs to n.
ఇప్పుడు లేదా దీనికి రూట్స్ అప్లై చేయండి, బోత్ సైడ్స్, రూట్ అండ్ రూట్. ఓకేనా? దట్ ఇంప్లై దీని రెసిప్రోకల్ తెద్దాం. 1/√n గ్రేటర్ దాన్ 1/√n+1 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. 1/√n అంటే ఎంత? un. దట్ ఇంప్లైస్ un గ్రేటర్ దాన్ un+1 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. Therefore, లేదా మీరు మీకు ఏం చెప్పాను ఇందాక, ఫస్ట్ ఈ కండిషన్ తీసుకోండి. un గ్రేటర్ దాన్ un+1. బ్యాక్ వెళ్దాం. un అంటే 1/√n గ్రేటర్ దాన్ n+1 కాబట్టి 1/√n+1. ఇది రెసిప్రోకల్ కాబట్టి దీన్ని నార్మల్గా రాద్దాం. √n లెస్ దాన్ √n+1. ఇది ఆల్రెడీ లేదు కాబట్టి సో మీరు వీ హ్యావ్ అని చెప్పి ఇది రాసుకున్నా ఓకే. కాబట్టి వీ హ్యావ్ అని చెప్పి రూట్లో తెలియదు కాబట్టి వీ హ్యావ్ n లెస్ దాన్ n+1 రాసుకొని అప్లయింగ్ రూట్స్ ఆన్ బోత్ సైడ్స్ రాసుకుంటే సరిపోయాయి. ఓకేనా? Therefore, by Leibniz test, question ఏముంది? -1 whole power of n-1 into 1/√n is convergent. Done. And the problem number 6 kada. And the next problem number 7. ప్రాబ్లం నెంబర్ 7. మనకి ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా సింపుల్ గా చేసుకోవడం అన్నమాట ఇది. నెక్స్ట్ చూడండి, ప్రాబ్లం నెంబర్ 7. టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ 1/1 into 2 minus 1/3 into 4 plus 1/5 into 6 minus and so on. Solution given summation -1 whole power of n-1 into un, that is equal to summation -1 whole power of n-1 into దీన్ని ఈ ఎంత టర్మ్ ఎలా రాసుకోవచ్చు అంటే 1/2n-1 into 2n. n is equal to 1 పెట్టండి ఫస్ట్ టర్మ్, n is equal to 2 పెట్టండి సెకండ్ టర్మ్, n is equal to 3 పెట్టండి థర్డ్ టర్మ్, అండ్ సో ఆన్. కాబట్టి which is an alternating series కాబట్టి therefore by Leibniz test let un is equal to 1/2n-1 into 2n. 1/2n-1 into 2n. ఇప్పుడు లిమిట్ అప్లై చేద్దాం సెకండ్ కండిషన్ కోసం. లిమిట్ n tends to infinity un is equal to limit n tends to infinity 1/2n-1 into 2n. దట్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ గా ఇక్కడ 2n లో ఉన్నాయి, ఇక్కడ 2n లో ఉన్నాయి కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు 0. therefore ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ డన్. ఇప్పుడు చూడండి, మనకి కావాల్సింది ఏంటి? un. ఇక్కడ చూడండి, un గ్రేటర్ దాన్ un+1 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. ఈ కండిషన్ కావాలి మనకి un. దీని పై స్టెప్ ఏం రాసుకోవచ్చు? un అంటే 1 జాగ్రత్తగా వినండి, కింద నుంచి వెళ్తున్నాను. 2n-1 into 2n గ్రేటర్ దాన్ 1/n+1 కదా. 2n+2 అంటే 2n n+లో n+1 పెడితే అప్పుడు -1 కాబట్టి 2n+1 ఉంటుంది ఇంటూ ఇక్కడ 2n+2 ఉంటుంది. n ప్లేస్లో n+1 పెడితే ఈ స్టెప్ వచ్చింది. తర్వాత దీని పై స్టెప్ ఇది రెసిప్రోకల్ అనుకోండి. నార్మల్ది ఎలా ఉంటుంది? 2n-1 into 2n లెస్ దాన్ 2n+1 into 2n+2. ఇది రావాలి మనకి. ఒకటేమో 2n-1 దీనిపైన, అప్పుడు వీ హ్యావ్ అనేది ఎలాగో చూద్దాం. వీ హ్యావ్ అని రాసి 2n ఈ రెండు వచ్చేటట్టుగా చూద్దాం. 2n-1 అనేది లెస్ దాన్ 2n+1. ఇది తెలుసుగా మనకి n బిలాంగ్స్ టు n. దీనికి బోత్ సైడ్స్ +1 యాడ్ చేస్తే 2n లెస్ దాన్ +1 కాబట్టి 2n+2 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ
ప్రోడక్ట్ దిస్ ఈజ్ 1 అండ్ దిస్ ఈజ్ 2 అనుకోండి. సిన్స్ ప్రోడక్ట్ ఆఫ్ 1 and 2 2n minus 1 into 2n into 2n ఇదేగా ప్రొడక్ట్ ఆఫ్ అంటే ఇదేగా 2n minus 1 into 2n less than 2n plus 1 into 2n plus 2 ప్రొడక్ట్ ఆఫ్ 1 and 2. ఓకేనా, ఇది ఫస్ట్ కండిషన్ కూడా వచ్చేసింది. కాబట్టి దేర్ ఫోర్ బై Leibniz test summation -1 whole power of n minus 1 into 1 by 2n minus 1 into 2n is convergent. Okay, and next problem number 8. Problem number very one simple problem చూద్దాం. A test for 1 minus x plus x square minus x cube plus so on 0 less than x less than 1. Solution: given series 1 minus x plus x square minus x cube plus and so on, which is an alternating series. కాబట్టి let un ఎవరప్పుడు un is equal to ఏమవుతుంది చూడండి, ఇక్కడ un అంటే x power of n minus 1 పెడితే ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్ అండ్ సో ఆన్ వచ్చేస్తుంది. అంటే దేర్ ఫోర్ limit n tends to infinity un is equal to limit n tends to infinity x power n minus 1 that is equal to 0. ఎందుకని since x lies between 0 to 1 కాబట్టి అది clearly x power n minus 1 greater than x power of n, since 0 less than x less than n is equal to 1 పెట్టేసుకుంటే మీకు క్లియర్గా వచ్చేస్తుంది ఇక్కడ. కాబట్టి క్లియర్లీ రాసేసుకోండి, un greater than un plus 1 for all n belongs to n. Therefore by Leibniz test summation -1 whole power of n minus 1 into is convergent. Hence solve. Okay, and the next last problem number 9. This is another model. Show that the series 1 minus 1 by root 2 plus 1 by root 3 minus 1 by root 4 plus and so on is conditionally convergent. Solution: given series 1 minus 1 by root 2 plus 1 by root 3 minus 1 by root 4 plus and so on, that is summation -1 whole power of n minus 1 into 1 by root n. Let un is equal to -1 whole power of n minus 1 into 1 by root n. ఇక్కడ కండిషనల్లీ కన్వర్జెంట్ అన్నాడు కాబట్టి దీని లోపల సమ్మేషన్ లోపల ఎవరైతే ఉంటారో ఇక్కడ మొత్తాన్ని un అనుకోవాలి. ఇప్పుడు mod un, now
మోడ్ ఎంత అవుతుంది? మోడ్ -1 హోల్ పవర్ ఆఫ్ n-1 ఇంటూ 1/√n. అంటే మనకి కండిషన్ ఏంటిది? సమ్మేషన్ మోడ్ యూఎన్ అనేది నాట్ కన్వర్జెంట్ అయితే, సమ్మేషన్ యూఎన్ అంటే నాట్ అబ్సల్యూట్లీ, అంటే సమ్మేషన్ యూఎన్ అనేది కన్వర్జెంట్ అయితే సమ్మేషన్ యూఎన్ ఈజ్ నాట్ అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ అవ్వాలి. బై కండిషనల్లీ కన్వర్జెంట్ డెఫినేషన్ కనుక మీరు చూసుకుంటే, ఓకేనా? రైట్. దేర్ ఫోర్ mod un is equal to 1/√n. Therefore, summation mod un is equal to summation 1/n power 1/2. అంటే రూట్ n అలా రాసుకోవచ్చు కదా, విచ్ ఈస్ ఏ p series with p is equal to 1/2 అంటే less than 1. కాబట్టి therefore summation mod un is not convergent. Not convergent. Not convergent అంటే not absolutely convergent. mod definition ప్రకారం, that is summation un is not absolutely convergent. Absolutely convergent. Now summation un ఎంత ఇచ్చాడు మనకి? n-1 ఇంటూ 1/√n కాబట్టి దీన్ని సమ్మేషన్ -1 హోల్ పవర్ ఆఫ్ n-1 ఇంటూ vn. ఇక్కడ 1/√n. ఇప్పుడు మనం చేసిన లెబ్నిజ్ టెస్ట్ ప్రకారం చేస్తున్నాను. 1/√n vn అనుకున్నాను, వేర్ vn is equal to 1/√n. లిమిట్ అప్లై చేద్దాం. నౌ ఇప్పుడు వరకు మనం చేసిన కండిషన్ అది. నౌ లెబ్నిజ్ టెస్ట్ ప్రకారం limit n tends to infinity is equal to vn into vn 1/√n, that is equal to 0. Leibniz test ప్రకారం సెకండ్ కండిషన్ డన్. we have ఫస్ట్ కండిషన్ కోసం we have n+1 గ్రేటర్ దాన్ n. ఇది ఎలా తీసుకోవాలో మీకు చెప్పాను. for all n belongs to n, both sides root n+1 greater than √n for all n belongs to n. రెసిప్రోకల్ రాద్దాం. 1/√n+1 less than 1/√n for all n belongs to n. ఓకేనా? రెసిప్రోకల్ రాసిన తర్వాత అదంటే ఎంత మరి? vn+1 లెస్ దాన్ వస్తుంది, లెస్ దాన్ vn for all n belongs to n. రివర్స్ చదివితే vn గ్రేటర్ దాన్ vn+1 వచ్చేస్తుంది. కాబట్టి therefore by Leibniz test summation -1 whole power of n-1 into vn is convergent. కాబట్టి therefore summation un is convergent అయితే convergent. Here conditionally convergent definition రాస్తాను. Here summation un is convergent, ఇది కన్వర్జెంట్ అవ్వాలి, అండ్ సమ్మేషన్ mod un ఈస్ నాట్ కన్వర్జెంట్, ఈజ్ నాట్ కన్వర్జెంట్. ఓకేనా? ఇది ఈ డెఫినేషన్ అనమాట. కండిషనల్లీ కన్వర్జెంట్ డెఫినేషన్ ఇది. చూసామా ఇక్కడ? ఫస్ట్ ఏమో సమ్మేషన్ mod un నాట్ కన్వర్జెంట్ అని ప్రూవ్ చేశాను, తర్వాత సమ్మేషన్ un కన్వర్జెంట్ అని ప్రూవ్ చేశాను. హెన్స్ సాల్వ్. సో దిస్ ఇస్ ద ప్రొసీజర్ వీ హ్యావ్ టు సాల్వ్ ఎనీ ప్రాబ్లమ్ బై యూజింగ్ ద ఆల్టర్నేటింగ్ సిరీస్ and Leibniz test and conditionally convergent series definitions. So thank you so much.